టొమాటోలు 1500 ప్రారంభంలో ఐరోపాకు తీసుకురాబడ్డాయి. ఆంగ్ల వృక్ష శాస్త్రజ్ఞుడు జాన్ గెరార్డ్ టొమాటో మొక్క యొక్క మొదటి సాగుదారుల్లో ఒకరు. అతని ప్రచురణ గ్రేట్ హెర్బాల్లో అతను టొమాటోలను విషపూరితమైనవిగా పరిగణించాడు. టొమాటోలో అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఈ పండ్లలో టొమాటిన్ అనే విషపూరిత రసాయనం ఉందని కొందరు వృక్ష శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అసలు టొమాటోలు మొదట మెక్సికో, దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాల్లో పండేవి. అక్కడి నుంచి స్పెయిన్ కి చెందిన కొందరు యాత్రికులు వీటిని 1519లో యూరోప్ కి తీసుకొచ్చారు. మొదట్లో ఈ టొమాటోలు అలంకారంగా ఉంటాయని టొమాటో చెట్లను ఇంటి పరిసరాల్లో నాటేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత కొందరు పాకశాస్త్ర నిపుణులు ఈ చెట్లకు కాసే టొమాటోలను వంటకాల్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. అవి రుచిగా ఉండడంతో ప్రజలు కూడా వాటిని తినడం ప్రారంభించారు. అయితే 17వ శతాబ్దంలో ఈ పండ్లలో టొమాటిన్ అనే విషపూరిత రసాయనం ఉందని కొందరు వృక్ష శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు చెప్పింది నిజమే, కానీ టొమాటిన్ అంత ప్రమాదకరమైన రసాయనం కాదు. అది కేవలం టొమాటో చెట్ల కొమ్మల్లో, ఆకుల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. టొమాటో కాయల్లో స్వల్ప మొత్తంలో మాత్రమే ఉంటుందట. పండుగా మారిన తర్వాత అందులోని యాసిడిక్ రసాల వల్ల టొమాటిన్ నిర్వీర్యం అవుతుందట. అయినా టొమాటోలు విషపూరితమేనని భావించి తినడానికి విముఖత చూపడం మొదలుపెట్టారు. దానికి పాయిజన్ యాపిల్ అని పేరు పెట్టారు. ఇదంతా దాని గత భయానక చరిత్ర. కానీ ఇప్పుడు టొమాటోలను రోజు ఏదో విధంగా కూరల్లో వేస్తూ ఉంటారు గృహిణులు. అసలు ఈ టొమాటోలను రోజు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. టొమాటోల్లో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. టొమాటోల్లో మన శరీరానికి అవసరమైన లుటిన్, లైకోపీన్ వంటి కెరోటినాయిడ్లు ఉన్నాయి. ఈ కెరోటినాయిడ్లు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించగల లక్షణాలను కలిగి ఉన్నాయి. ప్రతిరోజు వీటిని తినడం వల్ల శరీరం బాగా పనిచేయడానికి సహాయపడే పోషకాలు లభిస్తాయి. టొమాటోలు తినడానికి లేదా వండడానికి ముందు ఎల్లప్పుడూ శుభ్రంగా కడగాలి. టొమాటో తొక్కను కొందరు తీసివేస్తుంటారు. అందులో మన చర్మానికి ముఖ్యమైన ఫ్లైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. టొమాటోల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. టొమాటోలు తీసుకోవడం వల్ల మెరిసే, ఆరోగ్యంగా కనిపించే చర్మం సొంతమవుతుంది. టొమాటో పొటాషియానికి మంచి మూలం. ఇది శరీరంలో రక్తపోటును తగ్గించడంతో ముడిపడి ఉంటుంది. అందువల్ల హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే వీటిలో ఫోలేట్, విటమిన్ బి, ఈ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు మన గుండె యొక్క సరైన పనితీరుకు చాలా ముఖ్యమైనవి. అందువల్ల టొమాటోలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇవే యాపిల్స్ కన్నా ఖరీదై మన ఆర్థిక పరిస్థితితో ఆడుకుంటున్నాయి. ఒకప్పుడు రోడ్డు మీద విసిరేసిన టొమాటోని ఇప్పుడు ఇలా దారుణంగా పెరిగి జనాన్ని చంపుకొని తింటోంది.